సనత్ నగర్ హనుమాన్ దేవస్థానంలో ఉదయం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు పరశురాం రవీంద్రాచార్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేళలో శ్రీ సీతారామచంద్రమూర్తి వారిని అశ్వరాజ వాహనంపై సనత్ నగర్ పురవీధుల్లో బాజా భజంత్రులతో, కోలాటాలతో, నృత్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భక్తులు ఈ ఊరేగింపు కార్యక్రమానికి వేలాది మందిగా తరలివచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు. దర్శనం చేసుకున్న భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులు ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి ఊరేగింపులో ఎంతో చూడచక్కగా నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఆలయ అర్చకులు సూపర్వైజర్ శ్రీనివాస్, ట్రూమాన్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ వాకాడ సతీష్ రెడ్డి, కుటుంబ సభ్యులు, రాయల్ ఇన్ఫ్రా వెంకట్ దుర్గా ప్రసాద్ తనయుడు సుధీర్, కుటుంబ సభ్యులు మరియు ఇంకా ఈ వేడుకలలో శివాజీనగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు పరశురాం రవీంద్ర ఆచార్యులు మాట్లాడుతూ, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతామని, ఋషులు మునులు ఎన్నో తపస్సులు చేసి భగవంతుడితో మాట్లాడుతుండేవారని చరిత్రలో చెప్పుకునేవారని, మరి ఈరోజు సాక్షాత్ ఆ సీతారామచంద్రమూర్తి స్వయంగా ఊరేగింపు కార్యక్రమాల్లో అశ్వరాజు వాహనంపై కూర్చొని సనత్ నగర్ పురవీధుల్లో తిరగడం ఆనందకరంగా ఉందని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న రాయల్ ఇన్ఫ్రా సుధీర్ మరియు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కోలాటం సభ్యులతో ప్రత్యేకంగా నృత్యాలు చేయించిన వారి ముఖ్య సభ్యురాలు వాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహావైభవేదంగా స్వామివారిని గురు సంజాతమగ్రతః తేన దేవాయజంతః సాధ్యారుతోస్మయే తస్మాత్ సర్వభూతః
లైటింగ్ వచ్చినా జై శ్రీరామ్.